కొన్ని పైసలే తీసుకున్నాను. అంటే మీరు హైటెక్ కాబట్టి వాళ్ళకి కనిపిస్తారు. ఒకటి దీని వర్త్ ఈజ్ అరౌండ్ 61 lakhs. బేగంపేట హ్యాష్ ఆయిల్ ది అది బేగం బజార్, యా కరెక్ట్, బేగం బజార్ ది అది అంటే అది కూడా టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ తోటే వైజాగ్ నుంచి తెస్తున్నాడు ఒక పర్సన్. వైజాగ్ నుంచి తెచ్చి ఇక్కడ సప్లై చేయడానికి చూస్తున్నాడు అరకు నుంచి. సో దాంట్లో ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసాము. కన్స్యూమర్స్ ఎవరన్నది కూడా చూస్తున్నాము. కొంతమంది తెలిసారు, వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ రోల్ ఎంత ఉందా అన్నది కూడా చూస్తాము. 61 lakhs, యా. అవి ఇప్పుడు స్కార్పియో వెహికల్ దొరికింది వీళ్ళతో పాటు. సో స్కార్పియో వెహికల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆర్ ఇఫ్ నాట్ వేరే వెహికల్స్, నార్మల్ వెహికల్స్ లో కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. స్పెసిఫిక్ గా అన్నట్టు మనకి అంటే ఈ వెహికల్సే అని లేదు, డిపెండ్స్ అపాన్ దేర్ కన్వీనియన్స్. ఎందుకంటే ఈ టోల్ గేట్స్ ఉన్నాయి, వేరే చెక్ పోస్టులు ఉన్నాయి, వాటిని దాటి రావడానికి కూడా వాళ్ళు నార్మల్ వెహికల్స్ లోనే మాక్సిమం ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అంటే డిక్కీలో పెట్టచ్చు కన్సీల్ చేయడానికి. ఇప్పుడు టైర్ ఉంటుంది కదా కింద, మనం పంచర్ చేయడానికి, అది అక్కడికి పెట్టచ్చు, ఆర్ ఇఫ్ నాట్ సీట్స్ కింద పెట్టచ్చు. లేకపోతే ఎక్స్క్లూజివ్ దీని గురించి అంటూ కొంత ప్రిపేర్ చేస్తారు. ఓకే, అక్కడ చూస్తే అది నార్మల్ గా అదేదో పైకి ఉంటుంది, మామూలు ఏదో టైర్ పైన వచ్చింది అది అన్నట్టు, స్కార్పియోలో వాటిలో కానీ అట్లా కూడా ఉండొచ్చు. సో డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అరకు, వైజాగ్ అరకు. వైజాగ్ పర్సనే మెయిన్ పర్సన్. అతని పేరు వచ్చి ప్రెస్ నోట్ ఇచ్చాం మేము, ప్రెస్ నోట్ లో ఉంది. సో అతను వచ్చి ఇంకొక పర్సన్ కి ఇక్కడ ఇస్తుండగా తెలిసింది, అతని నుంచి వేరే పర్సన్ కూడా తెలిసి దాని ద్వారా పట్టుకోవడం జరిగింది. సో మెయిన్ అతను సప్లయర్. 1 kgs హ్యాష్ ఆయిల్, అది 1.7 అనుకుంటా కేజీస్, 1.7 కమర్షియల్ క్వాంటిటీ అది కూడా. టూ టైమ్స్ పీడీ యాక్ట్ కూడా పెట్టాము. సో వీఆర్ ట్రయింగ్ ఇట్ అవుట్. అంటే మార్పు అంటే మేము చెప్తాము అతను మార్మని అది ఇచ్చేస్తాం, కానీ మార్పు అనేది అతను ఇంటర్నల్ గా పర్సనల్ గా రావాలి. సో అరౌండ్ లాస్ట్ 1 week గా మన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, హెచ్న్యూ టీమ్ అండ్ లోకల్ పోలీస్ స్టేషన్స్, మన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్, అలాగే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ అండ్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కలిపి చేసిన జాయింట్ ఆపరేషన్స్ లో అరౌండ్ ఈ 1 week లో అరౌండ్ 150 kgs ఆఫ్ గాంజా వాజ్ సీజ్డ్. సో అండ్ 8 offenders వర్ కాట్. సో వివరాల్లోకి వెళ్తే ఇనీషియల్ గా
ఆసిఫ్ నగర్ పిఎస్ పరిధిలో 30th జూన్ నాడు దేవరాజ్ అనే పర్సన్ అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తోటి ఆసిఫ్ నగర్ పిఎస్ తో కలిపి మా హెచ్న్యూ టీం వెళ్ళి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అతని పొజిషన్ లో 10 kgs దొరికాయి. సో అట్లనే సబ్సిక్వెంట్ గా మళ్ళీ అనదర్ సెకండ్ నాడు జూలై 2 నాడు 2 days బ్యాక్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే హబీబ్ నగర్ పిఎస్ తోటి మళ్ళీ ఇట్లానే ఇన్ఫర్మేషన్ తో వెరిఫై చేస్తే లక్కన్ సింగ్ అనే ఒక రౌడీ షీటర్ మంగళహాట్ పిఎస్ లో హీఈస్ రౌడీ షీటర్, అంటే ఆల్రెడీ 6 cases ప్రీవియస్ ఉన్నాయి గాంజావే. 2 times అతని పైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో అతని పొజిషన్ లో కూడా 31 kgs గాంజా సీజ్ చేసి అతన్ని కూడా రిమాండ్ చేయడం జరిగింది. సో అట్లనే మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తే ఎస్టర్డే 3rd నాడు కంచన్బాగ్ పిఎస్ లిమిట్స్ లో అరౌండ్ 5 offenders, మెయిన్లీ వీళ్ళంతా ఒరిస్సా వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా కంచన్బాగ్ పిఎస్ లిమిట్స్ లో పట్టుకోవడం జరిగింది. బోత్ హెచ్న్యూ టీమ్ అండ్ లోకల్ పోలీస్ కలిపి ఆపరేషన్ చేయడంతో వీళ్ళ పొజిషన్ లో దాదాపు 110 kgs గాంజా వాజ్ సీజ్డ్. సో ఇట్లాగా జరిగిన వేరియస్ ఆపరేషన్స్ లో లాస్ట్ వీక్ లో అరౌండ్ 150 kgs గాంజా పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు నిన్న పట్టుకున్న వీళ్ళతోటి వెరిఫై చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఇనీషియల్ గా పట్టుకున్న దేవరాజ్ కానీ ఈ లక్కన్ సింగ్ మంగళహాట్ పర్సన్ కానీ వీళ్ళంతా కూడా వీళ్ళు సప్లై చేసే గాంజాని, అంటే మెయిన్ గా ఈ గాంజా ఇస్ కమింగ్ ఫ్రమ్ ఏఓబి బార్డర్ అయిన ఈ మల్కాంగిరి డిస్ట్రిక్ట్ నుంచి ఒరిస్సా వాళ్ళు వీళ్ళు తీసుకొస్తూ ఉంటే పెడ్లర్ గా, అంటే మెయిన్ ఇక్కడ లోకల్ సప్లయర్ కి మెయిన్ గా ఈ మంగళహాట్ పర్సన్ లక్కన్ సింగ్ అన్నది తను తీసుకుని తను ఈ సబ్ పెడ్లర్స్ లోకల్ సప్లయర్స్ వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉంటాడు ఈ దేవరాజ్ లాంటి పర్సన్స్ కి. సో అది ఈ లింక్ మొత్తం అంటే వెరిఫై చేస్తే అది ప్రిలిమినరీగా తెలిసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేసి ఇంకా ఫుల్ గా డీటెయిల్స్ తెలుసుకోవాల్సి ఉంది. సో ఇది బేసిక్ గా నిన్నటి దాంతో దొరికింది. అండ్ ఇందులో మెయిన్ గా ఏదైతే చెప్పడం జరిగిందో ఈ లక్కన్ సింగ్ గురించి, సో ఇతన్ని వెరిఫై చేసినా ఇతను ఈవెన్ అదర్ కేసెస్ గాంజా కేసెస్ కాక ఎక్స్టార్షన్, ఈవెన్ అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పని, అందుకనే ఇతని పైన 2 times పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇందులో ఇంకా డీటెయిల్స్ తీసుకుంటే ట్రాన్స్పోర్టర్స్, ఈ ట్రాన్స్పోర్ట్ చేసింది ఎవరు అది అంటే ఇంకొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక చిన్న రాతోడు గోవింద్ అని చెప్పని, ఇతను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన వాడు, జైరాబాద్ పర్సన్. ఇతను ఒకతను ఉన్నాడు. ఇతను అట్ ప్రెసెంట్ ఐ థింక్ ఆల్రెడీ మారేడుమిల్లి వాళ్ళు ప్రీవియస్ గా అరెస్ట్ చేసి ట్రయల్ కూడా ఫేస్ చేస్తున్నాడు. సో ఇతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో జిత్తు అనే పర్సన్, అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇట్లాగా ఎట్లా అంటే ఎండ్ టు ఎండ్ ఫస్ట్ సోర్స్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒరిస్సాకి సంబంధించిన వాళ్ళు, దాని తర్వాత నెక్స్ట్ మన దగ్గర మధ్యలో ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఈ గోవింద్ లాంటి వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ నుంచి ఇక్కడికి మన దగ్గర సప్లై చేయడానికి మెయిన్ పర్సన్ పెడ్లర్ మెయిన్ గా, తర్వాత సబ్ పెడ్లర్ లాగా ఇట్లాంటి దేవరాజ్ పర్సన్. సో ఇట్లాగా మొత్తం చైన్ అంతా కూడా ఇందులో తీయడం జరిగింది. సో దాంతో అంటే ఈ నార్కోటిక్స్, ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అది ఎట్లా అవుతుంది అనేది కూడా తెలుస్తోంది. సో ఆ ప్రకారంగానే మేము ఇట్లాగా ఇన్ఫర్మేషన్ అంటే నార్కోటిక్స్ టీమ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ పైన చూస్తే, తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్స్ తోటి వాళ్ళ సపోర్ట్ తోటి జాయింట్ ఆపరేషన్ చేసి వెహికల్ చెకింగ్ చేయడం తోటి ఎక్కడైతే లైక్లీ ఇలా ట్రాన్స్పోర్టేషన్ అవుతుందని ఇక్కడ వెహికల్ చెకింగ్ చేయడం తోటి ఇంత గాంజా సీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఈ ఆపరేషన్ చేసిన హెచ్న్యూ టీమ్ కానీ, లోకల్ పోలీస్ ఆసిఫ్ నగర్ ఎస్హెచ్ఓ గారికి, అలాగే హబీబ్ నగర్ ఎస్హెచ్ఓ గారికి, కంచన్బాగ్ పిఎస్ ఎస్హెచ్ఓ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో దీనివల్ల ఒక ర్యాకెట్ అయితే ఒకటి బయటపడింది, దాన్ని బస్ చేయగలిగాము. ఇంకా ఫర్దర్ ఇటువంటివి ఏమున్నా దీని నుంచి ఇంకా ఫర్దర్ లీడ్ వచ్చినా కూడా దాన్ని కూడా మేము పట్టుకుంటాం. థ్యాంక్ యూ. స్పెసిఫిక్ అంటే ఒక రేంజ్, ఒక కమ్యూనిటీయో లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ అన్నట్టు కాదు. వీళ్ళు ఏదైనా శాషెస్ లో ఫైనల్ గా ఎండ్ డెలివరీ ఎట్లా ఉంటుందంటే మీకు 100 grams దొరుకుతాయి. అంటే దే ఆర్ ఆల్సో కేర్ఫుల్. నేను అన్ని ఇప్పుడు చెప్పలేను,
మా ఆపరేషన్ స్పాయిల్ అయిపోతాయి. సో వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు, పట్టుకున్న అక్కడతో దొరికిపోతే అక్కడ ఆగిపోతుంది అని చెప్పని. అంతేగాని ఇప్పుడు సపోజ్ ఇంత క్వాంటిటీ వాళ్ళు కనుక ఇచ్చేస్తే దొరికితే వాళ్ళకి ఫైనాన్షియల్ గా లాస్ అవుతుందని చెప్పి దే వోంట్ సెల్ హ్యూజ్ క్వాంటిటీస్ ఎట్ ఏ స్ట్రెచ్ ఒక్కొక్కరు. సో వేరియస్ పీపుల్ కి స్మాల్ క్వాంటిటీస్ అమ్మితే ఆ స్మాల్ క్వాంటిటీస్ ద్వారా ఇప్పుడు మీరు అనుకుంటున్న వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ అందుతూ ఉంటుంది. జోన్ అని కాదు, సిటీ పరంగా తను చూస్తున్నాడు, ఎవరెవరు వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరున్నాయో వాళ్ళ పరంగా తను ఇచ్చేస్తున్నాడు. ఉంటారు, అతనికి ఉన్న కన్స్యూమర్స్ లో ఉన్నారు. ఇంకా ఫర్దర్ వెరిఫై చేయాలి, అంటే అట్ ప్రెసెంట్ ఉన్నారు, అందులో ఏం లేదు. బట్ ఇంకా ఫర్దర్ అంటే మీరన్నట్టు ఇటు సికింద్రాబాద్ వైపు అటువైపు కూడా వస్తున్నారా లేదా అన్నది చెప్పే కదా, అది పాస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తిను ఏంటి తన దగ్గరికి వచ్చిన వాడికి ఇచ్చేస్తాడు, అతను ఎవరికి కావాలో వాళ్ళకి సప్లై చేసుకుంటాడు. ఆ ఎవరికి సప్లై చేస్తాడన్నది తినికి పెద్దంత అవసరం లేదు, బికాస్ తిన మాల అయిపోతే బిజినెస్ అనమాట, బిజినెస్ అయిపోతే సరిపోతుందండి. బట్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఆల్ ద పర్సన్స్. సో అది మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది.